మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన దగ్గర ఏ సామ్రాజ్యం లేదు, ఒకప్పుడు సొంత దేశం కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచంలోని కోట్ల మంది ప్రజలు ఆయన్ని తమ పితామహుడు అని పిలుచుకుంటారు. ఆయనే అబ్రహాము. 75 ఏళ్ల వయస్సులో అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా కేవలం దేవుని మాట నమ్మి అడుగు బయట పెట్టిన ఆ ప్రయాణం మానవ చరిత్రని మార్చేసింది. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన ఆ నిబంధనలు ఏంటి, ఆయనకు సంతానం ఎలా కలిగింది, అసలు దేవుడు అబ్రహామును ఎందుకు ఎంచుకున్నాడు, ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మన జీవితాలకు అవసరమైన ఒక గొప్ప పాఠం ఉంది. మొదటగా అబ్రహాము మెసపతోమియాలో అంటే కల్దీయుల ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 12:1లో దేవుడు ఒక కఠినమైన కండిషన్ పెట్టారు. నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆలోచించండి ఫ్రెండ్స్, అంతా సెటిల్ అయిపోయిన వయస్సులో ఉన్నట్టుండి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడు ఒక గొప్ప ప్రామిస్ ఇచ్చారు. నేను గొప్ప జనముగా నిన్ను చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఎదురు ప్రశ్న వేయకుండా బయలుదేరాడు. ఇదే ఆయన విశ్వాసానికి పునాది. అబ్రహాము ప్రయాణం సాగుతుండగా దేవుడు తన వాగ్దానాన్ని ఇంకా క్లియర్గా చెప్పారు. ఆదికాండం 13లో దేవుడు అబ్రహాముతో అంటారు, నీ కన్నులెత్తి చూడు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర నీకు కనిపిస్తున్న ఈ దేశమంతటిని నీకు, నీ సంతానానికి ఇస్తాను. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అబ్రహాముకు అప్పటికి పిల్లలు లేరు. మరి సంతానం ఎలా వస్తుంది? అబ్రహాముకు అనుమానం వచ్చినప్పుడు దేవుడు అతన్ని బయటకు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూడమన్నారు. ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? నీ సంతానం కూడా అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఆదికాండం 15:15లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అందుకే బైబిల్ చెబుతుంది, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముకు 99 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన పేరును అబ్రాము నుండి అబ్రహాముగా మార్చారు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. ఇంకా సంతానం కలగక ముందే దేవుడు ఆయనకు ఆ పేరు పెట్టారు. ఆ సమయంలోనే దేవుడు సున్నతి అనే నిబంధనను ఇచ్చారు. ఇది దేవునికి అబ్రహాము సంతానానికి మధ్య ఒక గుర్తుగా ఉండాలి. ఈ నిబంధన ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు, నేను నీకు, నీ సంతానానికి దేవుడినై ఉంటాను అని. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరుగుతుంది. 3 వ్యక్తులు అబ్రహాము దగ్గరకు వచ్చారు. వచ్చే ఏడాది ఈ సమయానికి నీ భార్య శారాకు కుమారుడు పుడతాడు అని చెబుతారు. ఇది విని శారా గుడారం చాటున ఉండి నవ్వుకుంది. ఎందుకంటే ఆమెకు వయస్సు అయిపోయింది. అబ్రహాము కూడా వృద్ధుడు. కానీ దేవుడు అడిగిన ప్రశ్న మనందరినీ ఆలోచింపచేస్తుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవుడు చెప్పినట్లే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం దేవునికి అలవాటు. వీడియోలో మనం క్లైమాక్స్కి వచ్చాం. ఇది అబ్రహాము జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్ష. దేవుడు అబ్రహామును పిలిచి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమంటారు. అబ్రహాము ఏమాత్రం వెనుకాడలేదు. మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వబోతుండగా దేవుడు అతన్ని ఆపారు. అబ్రహాము విశ్వాసాన్ని చూసి దేవుడు ఆకాశమంత గొప్ప ప్రమాణం చేశారు, నీవు నీ కుమారుని వెనుకాడలేదు కాబట్టి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడతాయి. మరి అబ్రహాము గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? గలతీయులకు 3:7లో ఒక గొప్ప రహస్యం ఉంది. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ మనకు కూడా వర్తిస్తాయి. అబ్రహాము కేవలం ఇజ్రాయేలీలకే కాదు, విశ్వసించే ప్రతి ఒక్కరికి తండ్రి అయ్యాడు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, మనం కూడా మన పాపాల కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తును నమ్మడం ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడతాం. సో ఫ్రెండ్స్, అబ్రహాము జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాటను నమ్మండి. ఆయన వాగ్దానం ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పుడూ విఫలం కాదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అబ్రహాము జీవితంలోని ఏ భాగం మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసిందో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.